వీటిలో థర్మలో పెట్టి ఇప్పుడు ఇంటి దగ్గర మీ రూఫ్లోనే పైనే కరెంట్ ఉత్పత్తి చేసుకున్న రోజుకు వచ్చేస్తున్నాం. నేను దానికి కూడా శ్రీకారం చుట్టాను. మీ ఇంట్లోనే కరెంటు చేయించే మార్గం నేర్పిస్తా. ఒకవేళ ఎండ లేనప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకోలేకపోతే గ్రిడ్ నుంచి మేము తయారు చేసిన కరెంట్ ఇస్తాం. మీ దగ్గర అదనంగా కరెంట్ వస్తే మళ్ళా కరెంటు డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. నెలకు ఇన్ని యూనిట్లని మీకు ఇస్తూ నేను ఫ్రీగా ఇస్తా అన్న కరెంటు కూడా ఇచ్చి మీ ఖర్చు తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక వినూత్నమైన ఆలోచనలతో ముందుకు పోదాం. మామూలు ఆలోచనలు కాదు. మన తాత ముత్తాతల పేదరికంలో ఉంటే మనం కూడా పేదరికంలో బాధపడవలసిన అవసరం లేదు. పేదరికం పోయే మార్గాలున్నాయి. మనకు మెరుగైన జీవితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్లీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా. ఈరోజు అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి. ఇదొక స్ఫూర్తిగా తీసుకోండి. చాలా మంది వస్తున్నారు. 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు. వారందరిని అభినందిస్తున్నా. దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ 3788816509 ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేశాం. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐ N00205441 ఈ నెంబర్ ఉంది. ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లో ఇస్తా ఉంటాం. గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం. గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం. ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది. annacantintrust.ap.gov.in ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది. మనందరం కలుద్దాం, సమిష్టిగా ఆలోచిద్దాం, సమిష్టిగా పనిచేద్దాం. మనం బ్రతకడమే కాకుండా మన పక్కనుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చే ఆలోచన చేద్దాం. ఈ రాష్ట్రంలో మళ్లీ ఈరోజు మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. 24/7 అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇది బిగినింగ్ మాత్రం. ఇంకా చాలా వినూత్నమైన కార్యక్రమాలు మనం చేయాలి. అవి చేయడం కోసం మీ అందరి సహకారం అవసరం చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎవరైతే ముందుకొచ్చారో రాజుగారిని రమ్మంటున్నా ఒక సన్మానం చేసి ఒక స్ఫూర్తిదాయకంగా ఇలాంటి వాళ్ళు ముందుకు రావడానికి మనం దోహదం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మరొకసారి రాజుగారిని భువనేశ్వర్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్న. అందరూ ఈ స్ఫూర్తితో ముందుకు రావాలని కోరుకుంటూ, ఒకసారి రాజుగారు మైక్ ఒకసారి ఇవ్వండి, ఆయన మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. సారు అంటే నింపిన ఉత్తేజం అంతా ఇంత కాదు. రాగానే మేము తిరుపతి నడిచెళ్దామని మొక్కున్నామండి. ఇక్కడి నుంచి కాలినడకని 425 కిలోమీటర్లు నడిచినప్పుడు మేము బాధపడ్డప్పుడు ఏం తెలుసుకున్నామంటే, అసలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని కాపాడటానికి ఆయన పడే కష్టంలో మనం ఇంత నల్లపూసంతా అనే ఉద్దేశంతో నడిచాం సార్. చాలా హ్యాపీగా నలుగురు అక్కడికి వెళ్ళగానే ఆనంద బాష్పాలు తప్ప మాకేం లేదు సార్. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అనుకున్నట్టుగానే మీకు ఈ ₹1,00,00,000 ఈ సంవత్సరమే కాదు సార్, కంటిన్యూగా 5 సంవత్సరాలు కంటిన్యూగా ఇవ్వడానికి కూడా నేను ప్రిపేర్ అయ్యి మీకు ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చాను సార్. అలాగే సార్ చెప్పినట్టుగా ఇప్పుడు 100 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవాలని లాస్ట్ టైం గుడి ముందు నేను ఒప్పుకుంటాం జరిగింది. అలాగే మా వెంకట్రావు గారి సమక్షంలో మన రామర్పాడు గ్రామంలో మాకు ఒక వెనకాల ఒక కాలనీ ఉంది సార్. అది అబ్దుల్ కలాం నగర్ అని. అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ లేవు సార్. అవన్నీ నా సొంత శక్తులతో నేను చేస్తాను సార్. దయించి తమరు అనుమతి ఇవ్వగా కోరుతున్నాను సార్. చాలా సార్, చాలా అంటే మేము స్టేట్ లో ఉన్న అందరూ మరొకసారి స్వాతంత్రం వస్తుందని ఫీల్ అవుతుంది సార్. యాక్చువల్ గా మీరు రాగానే 100% ఇప్పుడు అంటే ఇండియా అంతా స్వాతంత్రం రావడం కాదు, ఆంధ్రప్రదేశ్ కి మీరు రావడంతో స్వాతంత్రం వచ్చిందని ఫీల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు శ్రీనివాసరాజు గారు చెప్పినట్టు నేను మళ్లీ జన్మభూమి 2.0 తీసుకొస్తున్నా.
ఒకప్పుడు జన్మభూమి మీకు జ్ఞాపకం ఉంటుంది. మళ్లీ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు చేయడం, అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, అవసరమైతే 100-200 శక్తి మేర ఒక 500 కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు వీలైతే అన్ని కుటుంబాలని దత్తత తీసుకోవడం, వాళ్ళని అన్ని విధాలుగా పిల్లల చదువు నుంచి వాళ్ళని అన్ని విధాలుగా మెంటరింగ్ చేసి ఆదాయాన్ని పెంచే మార్గం చూపించే విధంగా జన్మభూమి 2.0 తీసుకొస్తున్నాం. ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో దానికి కూడా ఒక కార్యక్రమం ఇస్తా. జనవరిలో పెద్ద ఎత్తున లాంచ్ చేసి మళ్లీ ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్ గా చేసే వరకు, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు చేసే వరకు మీకోసం శ్రమిస్తాం. అర్థం చేసుకుని అందరూ జాయిన్ కండి. ఇప్పుడు నేను చేసే కార్యక్రమాల వల్ల శ్రీనివాసరాజు కూడా లాభాలు ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళు ఆలోచించాల్సింది, లాభాలు వచ్చిన వాళ్ళు కనీసం ఒక 5% శుభ కార్యక్రమాలకు, మంచి కార్యక్రమాలకు ఖర్చు పెడితే భగవంతుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. నిన్నే మీరు చూశారు, పేరు నేను మర్చిపోయాను గాని, ఒక అతనైతే మన తెనాలి వాస్తవ్యుడు, మెడ్రాస్ ఐఐటి అక్కడ యూనివర్సిటీకి, ఐఐటి ఇన్స్టిట్యూట్ కి 228 కోట్ల రూపాయలు డొనేట్ చేశాడు. ఒక వ్యక్తి 228 కోట్లు డొనేట్ చేశాడు. ఆయన భార్య మాట్లాడుతూ చెప్పింది, మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంది, ఈ డబ్బులను మా దగ్గర పెట్టుకోవడం కంటే ఇలాంటి కాలేజీకి ఇస్తే కొన్ని వందల మందికి, లక్షల మందికి మేలు జరుగుతుంది కాబట్టి ఆ డబ్బులు మేము డొనేట్ చేస్తున్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్ఫూర్తి రావాల్సిన అవసరం ఉంది. అది రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈయన్ని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించండి. ఒకసారి ఇంకోటి ఒక్కసారి గట్టిగా కడతాడ ధ్వనులండి. అన్న క్యాంటీన్ కు విరాళం ఇచ్చినటువంటి నారా భువనేశ్వరి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరిస్తున్నారు. ఇప్పుడే మల్లికార్జున 50,000, ఐవీఎస్ మోహన్ రావు 25,000, పుష్ప పార్వతి గారు 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. వారిని అభినందిస్తున్నారు. చెక్కులు ఇచ్చేసి వెళ్ళిపోండి. ఓకే మరమ్మా, అటు చూడమ్మా. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడుండే ఎంపీ గారు 7 మంది ఎమ్మెల్యేలు కలిపి మచిలీపట్నం జిల్లా సంబంధించిన పార్లమెంట్ సంబంధించి అందరూ 50 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.